హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, థ్యాంక్ యూ సంతోష్. హోరాహోరీగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే దాదాపుగా కౌంటింగ్ సిబ్బంది అంతా కూడా డిగ్రీ కాలేజీకి చేరుకున్నారు. ఇక్కడే కౌంటింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ అంతా కూడా కౌంటింగ్ సెంటర్కు చేరుకుంటున్నారు. 8 గంటలకు కౌంటింగ్ అధికారికంగా ప్రారంభం కాబోతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ని లెక్కిస్తారు. దాదాపు 700 పైగా పోస్టల్ బ్యాలెట్ని వాటిని లెక్కిస్తారు. అది ఒక గంట సేపు జరిగే అవకాశం ఉంది. దాంట్లో ఎటువైపు పోస్టల్ బ్యాలెట్లో వాడిన ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారన్న అంశానికి సంబంధించి మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొంత ట్రెండ్ కూడా ఏ పార్టీ వైపు ఉందన్న అంశానికి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 9 గంటల తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. రౌండ్ల వారీగా మొదలవుతుంది. మొత్తం 22 రౌండ్లు హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ సంబంధించి ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్లో దాదాపు 9,000 నుంచి 10,000 ఓట్ల వరకు లెక్కింపు జరుగుతుంది. దాంతో 2-3 రౌండ్లు పూర్తయిన తర్వాత ఓవరాల్గా మూడు ఏ విధంగా ఉంది, హుజురాబాద్ ఓటర్ల మూడు మనకు ఏ విధంగా ఉందనేది రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం రౌండ్ల వారీగా పూర్తవుతున్న కొద్దీ మొత్తంగా హుజురాబాద్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు, ఏ రాజకీయ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టబోతున్న అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి 12 గంటల ప్రాంతంలో పూర్తిస్థాయిలో హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన ట్రెండ్స్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం బీజేపీ టీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్న విశ్లేషణలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఏ పార్టీ వైపు ఓటర్లు హుజురాబాద్ ఓటర్లు మొగ్గు చూపారన్న దానికి సంబంధించి మనకు గంటలు గడుస్తున్న కొద్దీ పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ఉప ఎన్నికను ఇటు టీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ రెండు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ ఖచ్చితంగా హుజురాబాద్ సంబంధించిన సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని సర్వశక్తులు ఓడింది. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వెంటనే సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ప్రతి మండలానికి ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులను, మంత్రులను కూడా ఇన్ఛార్జ్ నియమించారు. అప్పటి నుంచి జూన్ 2వ వారం నుంచి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా హుజురాబాద్లో పర్యటించడం మొదలుపెట్టారు. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. పార్టీ శ్రేణులను కూడా సమాయత్తం చేసిన పరిస్థితి. ఖచ్చితంగా ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో సర్వశక్తులు ఓడింది. మరోవైపు ఈటల రాజేందర్ కూడా ఖచ్చితంగా ఈ స్థానాన్ని దక్కించుకోవాలన్న ఆలోచనతో అడుగులు వేశారు. ఆయన బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడ హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా రెండు పార్టీలు కూడా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించే నువ్వా నేనా అన్నట్టుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి అయితే హుజురాబాద్ ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది కూడా చూడాల్సింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 2018 ముందస్తు ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఎన్ని ఓట్లు సంపాదించుకుంటున్నది కూడా చూడాల్సి ఉంటుంది. కనీసం డిపాజిట్ దక్కించుకుంటుందా లేదన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య, ప్రధానంగా టీఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీగా పోటీ ఉందన్న రాజకీయ విశ్లేషణలు కూడా కొనసాగుతున్నాయి. 8 గంటల తర్వాత మనకు పూర్తి స్థాయిలో ట్రెండ్స్ క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. సంతోష్. రాఘవేంద్ర, అయితే గతంతో పోలిస్తే ఈసారి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. అయితే పెరిగిన పోలింగ్ శాతంతో పోలిస్తే ఈ ఓటర్స్లో ఆసక్తి కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి ఈ ట్రెండ్స్ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? సంతోష్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రతి ఎన్నిక అంటే 2004 నుంచి కూడా చూసే హుజురాబాద్ సంబంధించిన ప్రతి ఎన్నిక కూడా అటు అసెంబ్లీ కానీ ఇటు ఉప ఎన్నికకు సంబంధించి కూడా ప్రతిసారి కూడా ఆ పోలింగ్ శాతం అనేది క్రమంగా రికార్డు స్థాయిలో నమోదవుతుంది. ఇప్పుడు కూడా 86% ఓటింగ్ శాతం నమోదైన పరిస్థితి. అయితే ఇది ఎవరికి కలిసి వస్తుంది అన్న అంశానికి సంబంధించి కూడా ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు అనుకూలంగా విశ్లేషించుకుంటున్నారు. ఖచ్చితంగా తమకు కలిసి వస్తుందంటే తమకు కలిసి వస్తుంది. ఇటు బీజేపీ కానీ అటు టీఆర్ఎస్ కానీ తమకు అనుకూలంగా విశ్లేషించుకుంటున్న పరిస్థితి. అయితే ఎంతవరకు అది వారి విశ్లేషణకు అందుతుందనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఓటర్లు మాత్రం ఖచ్చితంగా 2018 ఎన్నికలతో పోల్చి ఎక్కువగా మంది ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎవరి వైపు మొగ్గు చూపారనేది కూడా చూడాల్సి ఉంటుంది. రెండు పార్టీలు కూడా ఇటు ఈటల రాజేందర్ సంబంధించి బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు పెద్ద స్థాయిలో వచ్చారు, ఖచ్చితంగా తమ అభ్యర్థి గెలుస్తారన్న ధీమా బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. మరోవైపు పాజిటివ్ ఓటు ఉంది. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులంతా కూడా పోలింగ్ స్టేషన్కి చేరుకున్నారు, ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ ఓటు ఉంది, సైలెంట్ ఓటు ఉంటుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారని ఆ పార్టీ వర్గాలు, ఆ పార్టీ నేతలు కూడా విశ్లేషిస్తున్న పరిస్థితి. మొత్తం మీద 8 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాని తర్వాత అంటే అఫీషియల్గా విశ్లేషణలు పక్కకు పెడితే ఖచ్చితంగా అప్పుడు ఏ విధంగా హుజురాబాద్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారన్న అంశానికి సంబంధించి క్లారిటీ వస్తుంది. సంతోష్. రవీంద్ర, అయితే రీసెంట్గా దళిత బంధు కావచ్చు, టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు టీఆర్ఎస్కు ప్లస్ అయ్యే అవకాశం ఉందా ఈ ఎన్నికల్లో?
ప్రధానంగా ఈ పథకంతో పాటు ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన రైతు బంధు రైతు బీమాతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా తమకు కలిసి వస్తుందన్న ధీమా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కానీ టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అడిషనల్గా ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ కంటే ముందే ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద దళిత బంధు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఖచ్చితంగా ఇది తమకు కలిసి వస్తుందన్న విశ్లేషణ కూడా టీఆర్ఎస్ పార్టీ చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఎంతవరకు అది రిఫ్లెక్ట్ అవుతుంది, టీఆర్ఎస్ పార్టీ అంచనాలకు తగ్గట్టుగా ఓట్లు వస్తాయా, సామాజిక వర్గాల నుంచి ఓట్లు వస్తాయా లేదా అన్నది కూడా చూడాల్సింది. మొత్తం మీద మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ ఓటు ఉందన్న ధీమా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు వ్యక్తమవుతుంది, టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. అయితే ఎంతవరకు అది కలిసి వస్తుంది, ఆ పార్టీ గెలుపు అవకాశాలను పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రవికిరణ్ లైవ్ లో అందిస్తారు. రవికిరణ్. థ్యాంక్ యూ సంతోష్. హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే త్వరలో ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపటి క్రితమే అందరూ అధికారులు సిబ్బంది కూడా ఇప్పటికే లెక్కింపు కేంద్రానికి చేరుకున్నారు. వీళ్ళంతా కూడా ఇప్పటికే వాళ్ళకు అలర్ట్ చేసినటువంటి సెక్టార్లోకి ఇప్పటికే వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు ఈరోజు సాయంత్రం వరకు కూడా వెలువడినాయి. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల విభాగం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. కౌంటింగ్ కేంద్రంలో ఉన్నటువంటి 2 టేబుల్కి సంబంధించి పూర్తి స్థాయిలో విజువల్ అయితే బయటికి రానుంది. కౌంటింగ్ జరిగే సమయంలో ఎట్లా లెక్కిస్తున్నారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో మైక్రో అబ్జర్వర్లు కూడా పర్యవేక్షణలో కౌంటింగ్ సాగనుంది. ఇప్పటికే కేంద్ర బలగాలు కావచ్చు, బెటాలియన్ సిబ్బంది కావచ్చు, అందరినీ కూడా సీసీ కెమెరాల విభాగంలో కనిపిస్తున్న విజువల్స్ అయితే మనం చూడవచ్చు. వాళ్ళందరినీ సెక్యూరిటీగా పెట్టారు స్ట్రాంగ్ రూముల దగ్గర. మొన్న 306 పోలింగ్ కేంద్రాల నుంచి 305 ఏవిఎం యంత్రాలను తీసుకురావడం జరిగింది. వాటన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఈ 8 గంటలకి వాటిని ఫస్ట్ పోలెట్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి తీసిన తర్వాత 8:30కు ఈ ఈవీఎంలు అనేవి బయటకు తీయనున్నారు. దీంతో వాటికి సంబంధించి లాటరీ పద్ధతి ద్వారా ఒక 5 ఈవీఎంలు తీసి తర్వాత మిగతా ఈవీఎంలు తీయనున్నారు. ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఇంకా భద్రత అయితే పటిష్టంగానే ఉందని చెప్పవచ్చు. దీంతో పాటు 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉప ఎన్నిక ప్రెస్టేజ్గా మారింది ప్రధాన పార్టీలకు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, ఫలితాలు ఎలా వచ్చినా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీ అలర్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇటు బీజేపీ కావచ్చు, అటు టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు హోరాహోరీగా ప్రచారం చేసిన నేపథ్యంలో ఈ పోలింగ్ ఎక్కువ శాతం అవడంతో గతంలో కంటే 3% ఎక్కువైంది. దీంతో కొంత పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి రిజల్ట్ ఫలితాలు కూడా కొంత లేట్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద అయితే భారీ భద్రత ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో విజువలేషన్ ఇస్తున్నాయి. ఇప్పటికే సెక్యూరిటీ కావచ్చు, ఇన్ గేట్ అవుట్ గేట్ కావచ్చు, అలాగే పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి కూడా వాళ్ళు వచ్చే వాళ్ళని చెక్ చేసి పంపిస్తున్న పరిస్థితి. ఇంతకుముందే బీజేపీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు వచ్చిన నేపథ్యంలో వాళ్ళని కోవిడ్ నిబంధనలు పాటించాలంటూ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. దాని నేపథ్యంలో కొంత వాదోపవేదాలు జరిగినా కూడా చివరికి వాళ్ళని లోనకి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఉండాలని చెప్పడం జరిగింది. ఫోన్ ఎలవ్ లేదని ముందుగానే చెప్పడం జరిగింది. రాజకీయ పార్టీల అభ్యర్థులు కావచ్చు, ఏజెంట్లు కావచ్చు, ఫోన్ ఎవరికి ఎలవ్ లేదని ముందుగానే చెప్పడం జరిగింది. అలాగే నిన్న స్కూటీ చేసిన విషయంలో కావచ్చు, అలాగే నిన్న జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కావచ్చు, ఆయా పార్టీల రాజకీయ నాయకులకు కూడా ముందుగానే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలింగ్కి సంబంధించి ఎంత భద్రతగా ఉన్నామో ఇప్పుడు కౌంటింగ్కి సంబంధించి అట్లాగే భద్రతా నియమాలు పాటిస్తున్నామని చెప్పేసి పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రానికి ఏ విధంగా అయితే సిబ్బంది వచ్చి పనిచేశారో అదేవిధంగా కౌంటింగ్ కేంద్రానికి కూడా టైం కల్లా కూడా వచ్చి వాళ్ళంతా సిబ్బంది లోనకి వెళ్ళిపోయిన పరిస్థితి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకుంటూ శానిటైజర్ వాడుతూ కౌంటింగ్ చేయాలని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా అందరూ ముందు అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క విధుల్లో ఇప్పటికే వెళ్ళినట్టు పరిస్థితి కనపడుతుంది. 8 గంటలకు ఫస్ట్గా బ్యాలెట్ ఓట్లని కొంత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తదుపరి 8:30 ఈ యొక్క ఈవీఎంలు తెరిచి హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. ముఖ్యంగా 2 టేబుల్స్లో 22 రౌండ్లు 14 టేబుల్స్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. ఇది సజావుగా సాగేందుకు ఉన్నత
ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే కౌంటింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో కూడా డైవర్షన్ చేయడం జరిగింది. ఇటు జగిత్యాల రోడ్డుకి వెళ్ళేటటువంటి ట్రాఫిక్ కూడా వేరే రోడ్డుకు మళ్లించి సెక్యూరిటీ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వాళ్ళు అన్ని రకాల ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి నిన్ననే ప్రకటన చేయడం జరిగింది స్థానిక పోలీసు అధికారులు. అలాగే కౌంటింగ్ కేంద్రంలో ముఖ్యంగా ఈ సిబ్బంది ఏదైతే ఉందో సిబ్బంది పాల్గొనే వాళ్ళకి ముందుగానే ర్యాపిడ్ టెస్టులు చేయడం జరిగింది. ఇది